ఇప్పటి వరకు మీకు ఈ పౌడర్ గురించి తెలీదు అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిన్ లైటనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పాలిష్ పెట్టినట్లుగా ఉంటుందన్నమాట మన స్కిన్. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పబోయే వీడియో నిజంగా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందండి. వీడియో కంప్లీట్గా చూడండి. నచ్చిందా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి అతి మధురం గురించి తెలుసండి? అతి మధురం అంటారు, లిక్కరైస్ అంటారు, ఎస్టి మధు అని కూడా అంటారు. ఇలాగా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఈ లిక్కరైస్ రూట్ పౌడర్ని. అంటే మనకు ఒక దుంపలాగా ఉంటుందండి, దాన్ని పౌడర్ చేసి ఇస్తారనమాట. యాక్చువల్గా దీనికి మన తెలుగులో ఉన్న పేరేంటి అంటే అతి మధురం అంటారు. అతి మధురం అంటే ఇది మనం నాలుక మీద పెట్టుకుంటే బాగా తియ్యగా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే పంచదార కంటే తియ్యగా ఉంటుంది. అండ్ ఇంకోటి మన డైజెషన్ హెల్త్ బాగుండాలన్నా, మన గట్ హెల్త్ బాగుండాలన్నా కూడా దీన్ని యూజ్ చేస్తారు ఆయుర్వేదంలో. ముఖ్యంగా నేను ఈరోజు మీకు స్కిన్ గురించి చెప్తున్నానండి. ఇలా ఉంటుంది అనమాట అతి మధురం పౌడర్ అనమాట. ఇది మనం లోపలికి తీసుకుంటే స్కిన్ కూడా చాలా లైటనింగ్ అవుతుంది, బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ చేస్తుంది, ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అతి మధురానికి. అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి మీ అందరికీ తెలుసు, శాండిల్వుడ్ పౌడర్ అండి. బయో ఆర్గానిక్ తీసుకోండి, చాలా న్యాచురల్గా ఉంటాయి ప్రోడక్ట్స్, చాలా జెన్యూన్ ప్రోడక్ట్స్ అనమాట. మీకు ఈ రెండింటి ప్రోడక్ట్స్ కావాలనుకుంటే నాకు లింక్ అని పెట్టండి, నేను మీకు లింక్స్ అయితే ఇస్తాను. యాక్చువల్గా శాండిల్వుడ్ పౌడర్ కొంచెం తీసుకోండి, అలాగే ఈ అతి మధురం పౌడర్ని కూడా కొంచెం తీసుకోండి. నేను మీకు చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, రక్తం శుద్ధిగా ఉండాలి, వృద్ధిగా ఉండాలి అని చెప్తాను కదా. అంటే మలినాలు లేకుండా, ఇన్ఫెక్షన్స్ లేకుండా, గట్ క్లీన్గా ఉండాలంటే అతి మధురాన్ని తీసుకోవచ్చు మీరు. చాలా బాగా హెల్ప్ అవుతుంది, టోటల్ బాడీని చాలా బాగా క్లియర్ చేస్తుంది. అండ్ ఇందులో మీరు టమాటా గుజ్జుని యాడ్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మీరు బయట కొనుక్కునేది 100% కెమికల్లే ఉంటుంది. ప్యూర్ రోజ్ వాటర్ అయితే ఎక్కడ దొరకట్లేదు. కాబట్టి వాటర్ కానీ టమాటా జ్యూస్ కానీ యాడ్ చేసుకోండి. మీది బాగా ఆయిలీ స్కిన్ అనుకోండి, జస్ట్ నార్మల్ వాటర్ వేసుకోండి. మీది డ్రై స్కిన్ అనుకోండి, మీరు అందులో టమాటా జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా మీరు చక్కగా కలిపేసుకొని మీరు ఈ స్నానానికి వెళ్ళబోయే ముందు మీరు చక్కగా ఇది ఒక ఫేస్కి మాస్క్ లాగా పెట్టుకోవచ్చు. నెక్ దగ్గర బాగా డార్క్గా ఉంది అనుకున్నప్పుడు నెక్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ అండి, మంగు మచ్చలున్నా ఇది బాగా క్లియర్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉంటాయి కదా వాళ్ళకి, మూతి చుట్టూ నలుపు ఉన్నా, బాగా పిగ్మెంటేషన్, ట్యాన్ ఉన్నా, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి మోకాళ్ళు మోచేతులు కూడా నల్లగా ఉంటాయి, అక్కడ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటి అంటే ఇది మీరు ఎన్ని రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు ఏం చేస్తారంటే ఒక గ్లాసు నీళ్ళల్లో కొంచెం అతి మధురమను, కొంచెం ఉసిరికాయ పొడిని, అతి మధురాన్ని కలిపి తీసుకోండి. వైటమిన్ సి స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా అంటే చాలా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. స్కిన్ బాగుంటుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలాగ చక్కగా ఫేస్ అంతా అప్లికేషన్ చేసుకోండి. కొంచెం సేపు బాగా డ్రై అవ్వనివ్వండి, స్నానానికి వెళ్ళబోయే ముందు చేయండి. లేదు అనుకుంటే మీరు ఈవినింగ్ టైం, బెడ్ టైంకి వెళ్ళబోయే ముందు కూడా దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇది కొంచెం డ్రై అయిపోయినాక చూపిస్తాను చూడండి. మీరు పెట్టుకున్న ఏరియా అంతవరకు ట్యాన్ ఉండదండి, మొత్తం ట్యాన్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని రిమూవ్ చేసేస్తుంది. స్కిన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, లైటనింగ్గా కనిపిస్తుంది. మురికి ఉన్నా మీరు ఒక 10 రోజులు బయట తిరిగి వచ్చి బాగా మురికి పట్టిపోయినా ఇన్స్టాంట్గా క్లియర్ చేస్తుంది. అండ్ స్కిన్ని కూడా చాలా బాగా లైటనింగ్ చేస్తుంది. పింపుల్స్ ఉన్నాయా, బాగా నల్ల మచ్చలు పడిపోయాయా, పింపుల్స్ దగ్గర కూడా అప్లికేషన్ చేయొచ్చండి. ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు నేను పెట్టుకున్నానండి, నేను వాష్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి నా స్కిన్ ఎంత బాగుందో. అంటే ఎలా అనిపిస్తుంది అంటే మీకు స్కిన్ చాలా క్లియర్గా ఉంది, మచ్చలు కానీ మొట్టాలు కానీ ఆ ట్యాన్ కానీ ఆ పిగ్మెంటేషన్ కానీ ఏది లేదు. స్కిన్ చూడండి చాలా
పాలిష్ పెట్టినట్లుగా ఉంటుందన్నమాట. అతి మధురం అంత బాగా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది మన స్కిన్ మీద, అండ్ మన గట్ మీద కూడా అంత బాగా రిజల్ట్ చూపిస్తుంది. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఆన్లైన్లో దొరుకుతుంది, లేదనుకుంటే మంచి ఆయుర్వేద షాప్స్లో కూడా మీకు అతి మధురం దొరుకుతుంది అనమాట. నేను చెప్పినట్లు చేయండి. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.